ఓ నా ఫ్రెండ్స్లో, దోస్తులు, అన్నలు, తమ్ముళ్ళు, ఇవన్నీ ఇక్కడ అన్ని గుండ్లే ఉన్నాయి ఫ్రెండ్స్. అన్ని గుండ్లే. ఒక సాంగ్ ఇస్తా. రైగోటె రహిమన్న మూటగోటె మైసన్న డైవరు మల్లన్న మాలియు కూలన్న రెక్కలాడితే గాని డొక్క నిండదోయన్నా, రెక్కలాడితే గాని డొక్క నిండదోయన్నా, రెక్కలాడకపోతే బుక్కడు నోటికి రాదన్నా. ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఏదో చిన్న పడిన ఇప్పుడు ఈ టైముల్లో యూట్యూబ్లో చాలామంది వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. ఎందుకంటే కాంపిటీషన్ అయిపోయింది. ఈ టైంలో మనము పోటీ పడితేనే బాగుంటుంది. నువ్వా నేనని తెలుసుకోవాలి. ఏమంటే ఫ్రెండ్స్, మనకు అంత లైకులు రాకపోవచ్చు, కానీ మీరు ప్రయత్నాలు అయితే చేయండి. మీరు చేయాలన్న వాళ్ళు కొత్త వాళ్ళు చేసుకోండి. కొత్తగా యూట్యూబ్లోకి రాండి, చేయండి. పక్షులు ఫుల్లోనే ఇక్కడ. పక్షులను పడదామంటే దొరుకుతలేవు. ఉరేస్తే చించి ఉచ్చులు అంటారు, టంగుస్ తోటి ఈ తల్లి అక్కడక్కడ నాటితే కొంగలు పడుతున్నాయి, కానీ అవి ఏంది మన గుడిపిట్టలు పడతలేవు. మళ్ళీ గుడిపిట్టలు పడదామని వస్తే కొంగలు పడుతున్నాయి. ఈ రెండో దాన్ని వేరే పడదామంటే అదేంది చిన్నగా ఉన్నాయి. అవి ముంగేసలు మాటలున్నాయి. అవి పడదామని చూస్తే అవి నీళ్ళకే ఉరుకుతున్నాయి. మొత్తానికైతే షికారు చేస్తున్నా. ఇక్కడైతే చాలా కష్టంగా లోపల పోయి పడదామంటే అమ్మ అడవి లోపల పోవారు, కానీ అన్ని ముంగీసలు ఉన్నాయి, పాములు ఉన్నాయి. ఇంకా లోపల పోదామా అంటే నక్కలు ఉన్నాయి. ఇంకా లోపల పోతే గుడేలుగులు ఉన్నాయి, పులిలు ఉన్నాయి. ఈ అడవిలో వచ్చి వీడియో ఇక టైంపాస్ అయ్యలే. ఇక పక్షులు చూడండి ఫ్రెండ్స్, ఎట్లా పోతున్నాయి. పక్షులు చూడండి, ఇక చూడండి, పక్షులు చూడండి, ఇక చూడండి ఫ్రెండ్స్. ఇక నేను పక్షులు కూడా వాటికి వస్తా అప్పుడప్పుడు షికార్కి. బాగుంటాయి ఫ్రెండ్స్ పక్షులని. మాంసం బాగుంటుంది, గట్టిగా ఉంటుంది. పిట్టలు చిన్న ఊరబిస్కలు ఉంటాయి, అవి వాటిని కూడా తినొచ్చు. మస్తు గట్టిగా ఉంటాయి ఊరబిస్కలు కానీ, కొంగలు కానీ, మస్తు ఉంటుంది మాంసం. గోరెంకలు, గువ్వలు, తాంబేళ్ళు, ఇంకేంది ఎండ్రకాయలు బాగుంటాయి. వాటి మాంసం బాగుంటాయి, తినాలా. ఇగో సంపి పడేయద్దు, తింటేనే సంపుకొని తినాలా. సంపి పడేస్తే పాపం తగులుతుంది, తినేదానికి పాపం లేదు. నువ్వు తింటేనే సంపుకో, తింటేనే పట్టుకో, వేస్ట్గా సంపి పడేయొద్దు. అంతేనా? ఎందుకంటే అవి కూడా దేవుడు అన్నిటికీ భూమిపైన బతికే హక్కు ఇచ్చినాడు. మనిషికి ఎంత హక్కు ఇచ్చినాడు, ఆ పక్షులకు, ఆ జీవరాశులకు, చిన్న జీవులకు ఇచ్చినాడు, బతకనీకి హక్కు ఇచ్చినాడు. అంతే. నువ్వు సంపి పడేస్తే అంటే పద్ధతి కాదు. ఏంటంటే నీకు తినాలనుకున్నవానికి పాపం కాదు, తినన్నోనికే సంపి పడేసినోనికే పాపం. ఏమంటారు ఫ్రెండ్స్? సరదాగా వీడియో తీస్తున్నా. ఏంటంటే వచ్చిన ఎండ తగ్గిపోయింది, చేయబోయే ఇంట్రెస్ట్ లేదు, ఏదో జస్ట్ చేసి వెళ్తున్నా. ఇక మీతో మాట్లాడాలనిపించింది. లైవ్ చేద్దామంటే నాకు లైవ్ చేయనీకి వస్తలేదు. ఇక ఇదే లైవ్ అనుకో ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ 2026లో కాంపిటీషన్లో యూట్యూబ్లో గెలవడం చాలా కష్టం. నువ్వా నేనా అని ఉంది. ఏదో టైంపాస్గా చేసుకుంటున్నా. మనము గెలవాలనుకున్నాడు ఓడిపోతున్నాడు, టైంపాస్గా చేసినాడు పైకి వస్తున్నాడు. అంతే. డబ్బు సంపాదించాలనుకున్నాడు రాలేకపోతున్నాడు. నాకు డబ్బు వద్దు ఏమొద్దు అనుకున్నాడు, దాని యూట్యూబ్లో డెవలప్ అయిపోతున్నాడు. అది కొందరు అది కూడా ఎన్ని వీడియోలు చేసినా ఏం చేసినాను ఫ్రెండ్స్, ఇగో ఈ స్టార్ ఉండాలి. స్టార్ ఉంటేనే పైకి వస్తాం. మన ప్రయత్నం మనం చెయ్యండి. సాధన చెయ్యరా నరుడా, సాధ్యమన్నది లేదురా, అలవాటైతే విషమైన హాయిగా తినవచ్చురా. ఏమంటారు ఫ్రెండ్స్? మీరు చేసే ప్రయత్నం మీరు చేయండి యూట్యూబ్లో. ఒకవేళ మీ అందరూ నాలాగా దరిద్రులు ఎవరు ఉండరు. ఒకవేళ మీ అదృష్టం నాలాగా ఉండొద్దు, మీలాగా నాది కూడా ఉండవచ్చు. ఏంటంటే ఎవరి అదృష్టం ఎట్లుందో చెప్పలేము. ఏ పుట్టలో ఏ పాము ఉందో మనం చెప్పలేము. కనుక ఎవరి అదృష్టం ఎలా ఉందో చెప్పలేము. ఒకవేళ నేను కాలేదని మిమ్మల్ని చేయొద్దు అంటలేను. నేను కాకపోయినా మీరు అయితే ప్రయత్నం చేయండి యూట్యూబ్లో, ఓకేనా? ఒకవేళ మన అదృష్టం బాగుంటే నేను కూడా అవుతా. ఏమంటే ఫ్రెండ్స్,
ఊరంతా తిరిగినాడంట, అంగడంతా తిరిగినాడంట, కానీ అంగట్ల శని ఉందని అనుకున్నాడంట, కానీ శని అంగట లేదు, అల్లున్నట్లు ఉందంట. అందుకని కాదు పైకి రాలేకపోయినాడు, ఏం దొరకలేదు అంగట్ల. అల్లుడు ఎవరో ఎవరిలే కాదు, నా లెక్కనే. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి ఈ గంటరాజకు.